అరే మోటు రా, ఇల్లు శుభ్రంగా ఊడుద్దాం. చాలా రోజుల నుంచి మనం ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోనే లేదు. రేపు చేయొచ్చు కదా, అంత తొందర ఏమిటి? మోటు నువ్వు సామెత వినలేదా? రేపటి పని ఈ రోజే చెయ్యండి, ఈ రోజుది ఇప్పుడే చెయ్యండి అని. అంటే అర్థం ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకూడదు. ఏ పనైనా ఈ రోజు చెయ్యగలిగితే వెంటనే చేసేయాలి. సమయం విలువేమిటో తెలుసుకో మోటు. ఒకవేళ జీవితంలో గొప్పవాడివి కావాలనుకుంటే సమయాన్ని ఆదా చేయడం నేర్చుకో. అరే జీవితంలో నేను కూడా చాలా గొప్పవాణ్ణి కావాలి. నేను సమయం ఆదా చేస్తాను. నువ్వు పని చెయ్యి, నువ్వు ఇల్లంతా ఊడ్చేయి, నేను మిగిలిన రేపటి పనులన్నీ చేస్తాను. నా మాటల్ని మోటు ఇంత త్వరగా అర్థం చేసుకుంటాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఏంటి ఏం చేస్తున్నావు? అరే రేపు ఉదయం ఎలాగూ సమోసాలు తినాలి కదా, నేను సమయం ఆదా చేస్తాను. రేపటి పని ఈ రోజే చేసేస్తాను. మోటు ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఎలాగూ రేపు ఉదయాన్ని చేయాల్సిందే కదా, అదేదో ఇప్పుడే చేసేసి సమయం ఆదా చేస్తాను. రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజుది ఇప్పుడే చేయి. ఓహో, అసలు ఇలాంటి వాడిని నేనేం చెయ్యాలి? ఐడియా సజ్జి. మోటు నువ్వు రేపు నిద్రపోయే తీరాలి కదా, అందుకని ఇవాళ నిద్రపో. ఆలోచించు ఎంత టైం సేవ్ అవుతుందో. అతి త్వరలో నువ్వు చాలా గొప్పోడు అయిపోతావు. అరే అది నిజమే, నేనిది ఆలోచించనే లేదు. సరే నేను త్వరగా నిద్రపోతాను. అరే బాక్సరానయ్య, నువ్వేం చేస్తున్నావు? ఆలూ పరాటా తయారు చేస్తున్నా. ఆలూ పరోటా చేస్తున్నావా? అరే నువ్వెందుకు జోకులేస్తున్నావు బాక్సరానయ్య? నువ్వు కారు శుభ్రం చేసుకుంటున్నావు కదా. అరే కడ్డి కనిపిస్తుంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళు, నా సమయాన్ని వృధా చేయకు, వెళ్ళు. రేపు నేను ఈ కారు మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి. అరే సమయాన్ని వృధా చేస్తుంది నేను కాదు, నువ్వే బాక్సరానయ్య. ఏ పనిని రేపటికి వాయిదా వేయకూడదు. నువ్వు ఎప్పుడు వినలేదా? రేపటి పనిని ఈ రోజే చేయి, ఈ రోజుది ఇప్పుడే చేయి. అంటే ఈ రోజు చేయగలిగిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు. అరే అర్థమైందా? ఇక వెళ్ళు బాక్సరానయ్య, లాంగ్ డ్రైవ్ కి వెళ్ళు, సమయాన్ని ఆదా చేసుకో. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి నువ్వు చేసిన పని? అదే ఇప్పుడు అతను తిరిగి వచ్చి మనల్ని చేతక బాధేస్తాడు. అరే తిరిగొచ్చి బాధటం ఎందుకు? బాధాలనుకుంటే ఇప్పుడే బాధొచ్చుగా. బాక్సరానయ్య, నువ్వు గనక మమ్మల్ని కొట్టాలనుకుంటే ఇప్పుడే కొట్టి వెళ్ళు. ఏ పని తర్వాత చేద్దాంలే అని వదిలేయకూడదు. ఏంటి అలాగా? విషయం అదన్నమాట. ఓయ్ మీరు చెప్పేది కూడా నిజమే. రేపు మీరు నాకు దొరుకుతారో లేదో తెలియదు కదా, ఇప్పుడే మీరు పని పడతాను. ఓయ్ మీరిద్దరూ కార్డు పట్టుకోండి, ఇలా అయితే నేను మిమ్మల్ని కొట్టలేకపోతున్నా. అయ్యమ్మా, కొంపదీసి మోటు పత్రు గనక చింగం గారు కాపాడండి అంటూ అరుస్తుంటే ఏ ప్రమాదం జరగకుండా నన్ను నేను కాపాడుకోవాలని కదా అర్థం. కాకపోతే ఈ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తోంది, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? దిగండి దిగండి, లేదంటే నేను మీ ఇద్దరిని జైల్లో పడేస్తాను. ఈ యాక్సిడెంట్ చేసింది మోటు పత్రులే కదా? వాళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? వాళ్ళు ఎప్పుడు నా జీవితంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అమ్మా, అరే ఏంటి తమ్ముళ్ళు, కొత్త వాహనం కొన్నట్టున్నారు? దానికి ఇంజను లేదు, క్లచ్ బ్రేకులు లేవు. టీ కొట్టు బాబాయ్, కాస్త వేడి వేడి సమోసాలు తీసుకురా, అలాగే డబ్బులు కూడా తీసుకో. అరే ఏంటి తినకుండానే డబ్బులు ఇస్తున్నావు? ముందు సమోసాలు తిను. అరే మేం తర్వాత అయినా డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడే తీసేసుకో, సమయం ఆదా అవుతుంది. ఏదో తేడాగా ఉంది. ఏం చేయబోతున్నారో త్వరగా చెప్పండి. ముందు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? వెళ్ళు, 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 వెళ్ళు. చెప్తే వినవా? మళ్ళీ వచ్చావంటే మక్కెలర కొడతాను. కనిపించుకో, పక్కన ఎక్కడో కూడా కనిపించుకో. వెళ్ళండి, వెళ్ళండి.
చింగంగారు త్వరగా మోటు పత్రులను పట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో అయింది. ఈ రోజు నాకు బలవంతంగా డబ్బులు ఇవ్వబోయారు. వెళ్ళి చెక్ చేయండి ఆ డబ్బు అసలుదో నకిలీదోనని. వాళ్ళు ఎటు వెళ్ళారు? అటువైపు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, అలా కొండ మీద గాల్లో షికారు చేద్దాం, వస్తావా? కొండపైకా ఎందుకు? ఈ రోజు పర్వతం లోపల నుంచి సొరంగం తవ్వడానికి మేయర్ గారి చేత రిబ్బన్ కట్ చేయిస్తున్నారు. ఒక్కసారి పర్వతం లోపల నుంచి సొరంగం ఏర్పడిందంటే పర్వతం అటువైపున ఉన్న గ్రామ ప్రజలు మన గ్రామంలోకి రావడానికి చాలా ఈజీ అయిపోతుంది. అవునా? డాక్టర్ జట్కా పోనివ్వండి. అరుగు అక్కడున్నారు మోటు పత్రులు. సింగం గారు, మనం అస్సలు శబ్దం చేయకుండా వాళ్ళని పట్టుకోవాలి. ఒకవేళ మనం వెనకాల వస్తున్నామని వాళ్ళు ఏమాత్రం పసిగట్టినా ఇక వాళ్ళు మనకు దొరకకుండా పారిపోతారు. ఓకే, ఈ ఆపరేషన్ మీరు చెప్పినట్టే సైలెంట్ ఆపరేషన్. లెట్స్ గో. దూకండి. బాక్సర్, నా మనసు అరవాలని ఘోషిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. కంట్రోల్ చేసుకోండి సింగం గారు, కంట్రోల్ చేసుకోండి. ఒక్కసారి వాళ్ళు కనుక మన చేతికి చిక్కారంటే మనం నోరారా అరుస్తూ వాళ్ళని కొడదాం. ఓయ్, ఈ డిక్కీ ఎలా తెరుచుకుంది మిత్రమా? బహుశా కారులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రేపు ఒకసారి దీని బానెట్ తెరిచి పూర్తిగా చెక్ చేస్తాను. అరే రేపటి వరకు ఎందుకు? ఏం చేయాలో ఇప్పుడే చెయ్యి. వాయిదా వేయకూడదు, అర్థమైందా? రేపటి పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజుది ఇప్పుడే చెయ్యి. తాళం ఎందుకు తీసావు? ఇప్పుడే చెక్ చేసేస్తాను అసలు డిక్కీ ఎందుకు తెరుచుకుందో. మోటు, నువ్వు మతుండే చేస్తున్నావా? ఓయ్ చచ్చవురా దేవుడా! కారు తాళం చెవి నాకు ఇచ్చేయి మోటు. నేను కారు స్టార్ట్ చేయాలి. ఇక దేవుడిదే బారు. బాక్సర్, ఇంకా సైలెంట్ గా ఉండడం నా వల్ల కాదు. అవును, అరిచేద్దాం. తాళం అందుకో పెద్దన్నయ్య, చెయ్యి చాపు. దొరికింది. ఇదిగోండి. కార్ స్టార్ట్ చేయండి. ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? ముందు కార్ని ఎగరనివ్వండి, ఆ తర్వాత చెప్తాను. పెద్దన్నయ్య, మీరు కారు డ్రైవ్ చేస్తూ ఉండండి. నేను బానెట్ తెరిచి ఒకసారి చెక్ చేస్తాను. నాకేం కనపడలేదు. బానెట్ క్లోజ్ చేయి. మోటు ప్రాణాలతో ఉండాలంటే పరిగెత్తు, లేదంటే డాక్టర్ జట్కా మనల్ని వదలరు. మంత్రి గారు, అలా చూడండి. ఆ గ్రామాన్ని పురిపురి నగరంతో కలపాలి. మీరు ఈ సొరంగానికి రిబ్బన్ కట్ చేయండి. 1 సంవత్సరం తిరిగేలోగా బ్రహ్మాండమైన దారి ఏర్పాటు చేస్తాం. 1 సంవత్సరం అంటే ఎక్కువే, కానీ అంతకంటే త్వరగా సాధ్యం కాదు కదా. సరే పదండి, కిందకి వెళ్దాం. మనం ఇప్పుడు రిబ్బన్ కట్ చేద్దాం. నువ్విక్కడ ఏం చేస్తున్నావు బాబు? మంత్రి గారు రిబ్బన్ కట్ చేసి దీని ప్రారంభోత్సవం చేస్తే నేను ఈ కొండని బ్లాస్ట్ చేసి సొరంగ మార్గం పనులు మొదలు పెడతాను. రోజు కొద్దిగా బ్లాస్ట్ చేసి పూర్తిగా సొరంగ మార్గం రెడీ చేస్తాను. అరే రోజు కొంచెం బ్లాస్ట్ చేస్తూ సమయాన్ని ఎందుకు వృధా చేయటం? ప్రతి ఒక్కరూ సమయాన్ని ఆదా చేయాలి. వద్దు మోటు వద్దు, అయ్యో వద్దు. చెప్పేది విను. మోటు వద్దు. ఏం చేస్తావు? వద్దు, ఆగు, వద్దు, అలా చేయకూడదు. ఆగు. ఇన్ని ఎక్స్ప్లోసివ్స్ ఒకేసారి వాడితే కొండ మొత్తం ఎగిరిపోతుంది. అరే కొండ పూర్తిగా ఎగిరిపోతే సొరంగం తవ్వాల్సిన అవసరమే ఉండదు కదా. అదే మంచిదే, అందరి సమయం ఆదా అవుతుంది. గొప్ప ముంచావు కదా. మేయర్ గారు, మంత్రి గారు కొండ మీద ఉన్నారు. డాక్టర్ జట్కా, ఘసిటి రామ్ కూడా కొండ మీదే ఉన్నారు. మోటు పత్రుల జీవితంలో ఇదే చివరి రోజు. వాళ్ళని ముక్కలుగా నరికి ఖైమా చేసేస్తాను. నేను వదిలిపెట్టను. వాళ్ళని ఇటలీకి చట్నీలా పచ్చడి చేస్తాను. చూడు మోటు, ఏ పనైనా సరే లిమిట్ దాటి అధికంగా చేసావంటే నువ్వే బాధపడాల్సి ఉంటుంది. నువ్వు రేపటి పనిని ఈ రోజే చెయ్యండి, ఈ రోజు పనిని ఇప్పుడే చెయ్యండి అనే మాటని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నావు. అది మంచిది కాదు. ఓ సారీ పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను.
చితక్కొట్టండి. చావగొట్టండి. ఒకే ఒక్కసారి నా చేతికి దొరకండి. నా చేతికి దొరకండి. ఆగండి. మనం స్వరంగమే తవ్వాలనుకున్నాం, కానీ మన మోటు ఏకంగా రోడ్డే వేసేశాడు. అలా చూడండి. మోటు, నువ్వు నిజంగా గొప్ప అద్భుతం చేశావు. 1 సంవత్సరంలో జరిగే పనిని 1 రోజులోనే చేసేశావు. నువ్వు చేసిన పనికి చాలా సంతోషపడుతున్నాను. ప్రభుత్వం నుంచి నీకు బహుమతి కూడా ఇప్పిస్తాను. ఒక్కసారి వాళ్ళని చావగొట్టనివ్వండి. అసలు వీళ్ళందరికీ ఏం జరిగింది? ఎందుకలా జుట్టు పీక్కుంటూ ఏడుస్తున్నారు? చెప్పాలంటే అది చాలా పెద్ద కథ సార్. మరోసారి ఎప్పుడైనా చెబుతాను. ఈ ఆట అంత నాకేం నచ్చలేదు. మనం ఇంకొక ఆట ఆడుకుందాం. సరే పద, వరల్డ్ హెడ్ ఆట ఆడుకుందాం. చాలా రోజుల నుంచి మనకి ఇలాంటి టార్గెట్ దొరకనే లేదు. Found the target. Go, go, go. Okay, start now. 1 by 1. జోడి చేద్దాం. మళ్ళీ దొరికారు. మజాగా ఉంటుంది. రెడీ, త్వరగా రెడీ. పతులు, అరే పరిగెత్తు పతులు. ఈ పనికి మాలిన కాకులు వాటి ఫేవరెట్ గేమ్ ఆటం మళ్ళీ మొదలు పెట్టాయి. ఎలాగోలా వీటి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. వీటి వల్ల మనం ఇంట్లోంచి కాలు బయట పెట్టలేకపోతున్నాం. ఇక చాలా ఆపండి, లేకపోతే మిమ్మల్ని ఏరియా లేకుండా తరివేస్తాం. బాంబు దాడి చేయండి. ఛీ, ఛీ, ఛూ, ఛూ. మిత్రులారా, అక్కడ చూడండి మన భోజనం. పదండి, ఈ రోజు తందూరి పావురం తిందాం. మమ్మీ, రండి. ఏమిటి తమ్ముళ్ళు అంతా ఆశపడుతున్నారు? చాలా ఆకలి వేసేస్తుంది. ఓహో, పాపం ఈ అమాయకమైన పౌరానికి ఆ కాకులు ఎలాంటి గతి పట్టించాయో చూడు. పతులు పద, దీనింటికి తీసుకువెళ్ళి గాయాలకి మందేద్దాం. అరే తమ్ముడు, కొన్ని సమోసాలైనా తినేలో. అరే వద్దు బాబాయ్, ముందు ఈ పౌరానికి వైద్యం చేయాలి. పతులు, డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు త్వరగా. నీకు మనుషుల భాష వచ్చు కదా, వాళ్ళతో నువ్వే మాట్లాడవు. ఆ పావురం మాకే సొంతం. మర్యాదగా దాన్ని మాకు అప్పగించేయండి. అరే, ప్రాణాలు తీసేవాడి కంటే ప్రాణాలు పోసేవాడికే ఎక్కువ హక్కు ఉంటుంది. నేను ఈ పౌరాన్ని ఇవ్వను. అది చూస్తాం, నువ్వు ఇంటి వరకు ఎలా వెళ్తావన్నది. మా ముక్కులతో పొడిస్తే నీ అంతటి నువ్వే దాన్ని మాకిస్తావు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా, త్వరగా మీరు మా ఇంటికి రండి. ఒక గాయపడిన పౌరానికి వైద్యం చేయాలి. పతులు, త్వరగా పద, పరిగెత్తు. అంటే అది థ్యాంక్ యూ, మీరు నన్ను కాపాడారు. అరే, నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. అవి నీ ఏకను కూడా పేకలేవు. డాక్టర్ జట్కా ఇక్కడికి వస్తున్నారు. వెంటనే నీ దెబ్బలన్నీ నయమైపోతాయి. అలా చూడండి, మోటు పతులుల మిత్రుడు డాక్టర్ జట్కా ఆ పావురానికి వైద్యం చేయడానికి వస్తున్నాడు. పదండి, దాడి చేద్దాం. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏం జరిగిందో చెప్పు. ఇలా చూడండి, పాపం దీనికి ఎన్ని గాయాలయ్యాయో. ఆ కాకులకు భయపడి వణికిపోతోంది. ఇదిగో ఈ మందు తాగు, అన్ని తగ్గిపోతాయి. ఇదిగో ఇదేసుకో, ఇది ఇంజురీ రికవరీ గ్యాడ్జెట్. రాత్రంతా దీనిలో ఉన్న రేస్ నీ శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత నువ్వు బాగైపోతావు. పద గసిటరామ్, ఇక మనం ఇంటికి వెళ్దాం. పద. లగైతు, ఈ రోజంతా నేను ఈ ఇంట్లోంచి బయటకు రాను. ఆ చండాలపు కాకులు నా తల మీద పొడిచి నా తలంతా తాటికాయలా మారిపోయింది. డాక్టర్ జట్కా, ఇంకా సేపట్లో పూర్తిగా చీకటి పడిపోతుంది. అప్పుడు కాకులన్నీ నిద్రపోతాయి కదా, అప్పుడు మీరు బయటకు వెళ్ళండి.
ఆ శబ్దం ఏంటి? ఈ కాకులు ఫుల్ నైట్ పార్టీ మూడ్ లో ఉన్నట్టున్నాయి పతులు. మలబిది వచ్చే అంటే నాకు భయం వేస్తోంది. తేమలా కడేచి తయారీ కడితే అంటే వాళ్ళు నన్ను తినడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అయ్యి అంటే నా అభిప్రాయం మమ్మీ. నువ్వేం భయపడుకో, నువ్వు మా దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం రాదు. లగాయితో. ఎట్లా చూడండి. మంచి దేవుడా! డాక్టర్ జట్కా, ఇదంతా మీరిచ్చిన గ్యాడ్జెట్ ప్రభావమే. ఇది చూడండి ఎంత పెద్దగా మారిపోయిందో. పర్వాలేదు, ఆ గ్యాడ్జెట్ తీసేస్తాను. అది తిరిగి మామూలుగా మారిపోతుంది. వద్దు, దాన్ని అలా పెద్దగానే ఉండనివ్వండి. ఇప్పుడు దీన్ని చూసి కాకులన్నీ భయపడి పారిపోతాయి. అవును మిత్రమా, ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరమే లేదు. అరే ఒక్కసారి బయటికి వెళ్ళు, అప్పుడు చూడు ఆ కాకులన్నీ నీ సైజ్ చూసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాయి. అరే వెళ్ళు, బయటికి వెళ్ళు. ఓకే, మీరు చెప్పారు కాబట్టి వెళ్తాను. ఎంత పెద్ద పావురమో! ఇప్పుడు పార్టీలో మజా వస్తుంది. మన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలవండి. నన్నేం చెయ్యొద్దు. మోటు కాపాడు, మోటు పత్లు కాపాడండి. అయ్యమ్మా, అసలు ఇది ఏమిటి? ఎవరు? ఏమీ అర్థం కావడం లేదే. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే అసలు ఎందుకు ఎగరటం లేదు? కోడిలాగా అటు ఇటు పరుగులు పెడుతున్నావేమిటి? మలబితి వచ్చే అంటే నాకు భయం వేస్తోంది. ఆ భయం వల్లే నేను ఎగరడం మర్చిపోయాను. అరే నీ ఆకారం ఇంత పెద్దగా ఉన్నా నువ్వు భయపడుతున్నావా? పద, నీతో పాటు మేం కూడా వస్తాం. నిన్ను క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాం. సరే మిత్రమా, ఒక్కసారి పైకి ఎగురు. ఈ రోజు ఈ కాకులు నిన్ను ఏం పీకుతాయో అది చూద్దాం. Come on, fast. శభాష్, ఎగురు, ఇంకా ఎగురు. మిత్రులారా, మన వేట మన నుంచి తప్పించుకు పారిపోకూడదు. అటాక్! నేను ధైర్యంగా ఉండాలి. అవి మళ్ళీ నా వెంట పడుతున్నాయి. మలబితి వచ్చే అంటే అంటే నీకు భయం వేస్తోంది. మాకు అర్థమైందిలే, మాకు అర్థమైంది. అయ్యమ్మా, నా బైక్ పావురంలా ఎలా మారిపోయింది. అమ్మా, అయ్యమ్మా, అసలు ఇదంతా ఏంటి? నా బైక్ ఉన్నటువంటి పావురంలా మారిపోతుంది, మళ్ళీ బైక్ లా మారిపోతుంది. కొంప తీసి నా మతిగాని చెల్లించిందా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్! అరే నీ మరాఠీ విని విని నాకు చెప్పలేనంత విసుగొచ్చేస్తోంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పదులు. నువ్వే ఏదోటి ఆలోచించు, దీన్ని ఏం చేద్దాం? ఐడియా సజ్జి. దీనికి కనుక మనం కోపం తెప్పించామంటే ఇది ఆ కాకులన్నిటినీ ఎడాపెడా కొట్టి తరిమి పారిపోయేలా చేస్తుంది. ఓయ్ మిత్రమా, ఆ గ్యాడ్జెట్ లో ఉన్న రెడ్ బటన్ ని నొక్కు. అప్పుడు దానికి కోపం చేస్తుంది. ఇప్పుడే నొక్కుతాను. ఇదిగో నొక్కేశాను. పద, ఇప్పుడు బయటికి నడు. ఆ కాకులు నిన్ను పొడుస్తూ ఉంటే అప్పుడు నీకు చచ్చినట్టు కోపం వస్తుంది. ఆ కోపంతో వాటన్నింటికి మంచి గుణపాఠం నేర్పించు. ఓకే? నేను వెళ్ళను. మలబితి వచ్చే అంటే భయం వేస్తోందా? పద, మర్యాదగా బయటికి నడు. ఇంత బరువు ఉంది. దానికి కోపం చేస్తుంది మిత్రమా. ఇంకాస్త నెట్టండి, బలంగా నెట్టండి. వెళ్ళను.
వదలండి, నన్ను వదలండి, వదలమంటే చూడమలా దావుదయ్య చూడ. పదండి స్నేహితులారా, మోటు పతులుకి ఈ రోజు గుణపాఠం నేర్పాలి. ఈ రోజు నుంచి ఇంకెప్పుడు వాళ్ళు మన నోటికాడు కూడా తీయకూడదు. దాడి చెయ్యండి. నా స్నేహితుల్నే బాధ పెడతారా? నా స్నేహితుల్ని నా కారణంగా వాళ్ళు దెబ్బలు తింటున్నారు. ఏయ్ ఆగండి, నాకే కోపం తెప్పిస్తారా? చూడండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను. మజీ చోజ్ బారీ, మజా పంజా బారీ, మజా సగలస్ బారీ. అంటే నా ముక్కు, నా రెక్కలు కూడా అన్ని పెద్దవి పెద్దవి. నేను కూడా మీరు నాకే కోపం తెప్పిస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. పారిపోదాం పదండి, దానికి నిజంగానే కోపం వచ్చింది. ఓహో ఓహో, ఇది చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. నీలో ఉన్న భయం పోయింది. మీలాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. మీరు దెబ్బలు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. మీరు నాకు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు. మీకు నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్స్. ఉయ్, ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడిపోయింది కదా మిత్రమా. నా గాడ్జెట్ నేను తీసేస్తాను, సరేనా? మరోసారి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మోటు పతులు లాంటి స్నేహితులు అందరికీ దొరకాలి. వస్తాను. బాయ్ బాయ్. టాటా.